మాత అంజనను ఒప్పించి మారుతి పాఠశాలకు వెళ్తాడు. అక్కడ అవకాశం లభించగానే బాలకులందరూ ఆటలలో నిమగ్నమవుతారు. మారుతి కుస్తీలో తనకంటే పెద్దవాడైన నీలుణ్ణి ఓడిస్తాడు. అది చూసి ఆశ్చర్యపోయిన వాలి ఓటమి పాలైన నీలుణ్ణి మారుతికి వ్యతిరేకంగా రెచ్చగొడతాడు. నీ మిత్రువులందరూ ఇప్పుడు నీ వాళ్ళు కాదు. వాళ్ళందరూ ఇప్పుడు మారుతితో ఆడుకోవాలనుకుంటున్నారు. భగవంతుడా, మా ఈ వాలి అన్నయ్య ఇప్పుడు ఏ పన్నాగం పన్నబోతున్నారో తెలియడం లేదు. అంటే నా అనుమానం నిజమేనన్నమాట. వాలి అన్నయ్య ఇప్పటికీ మారుతి వెనకాలే తిరుగుతూ ఉన్నారన్నమాట. తను ఖచ్చితంగా ఏదో కొత్త పన్నాగం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మిత్రమా, నువ్వెవరు? నన్ను గుర్తించలేదా? నేను మహాబలవంతుణ్ణి. నేను నీ శ్రేయోభిలాషిని. నేను నీ బాధ నుండి తప్పించడానికొచ్చాను. బాధేంటి? ఏ, నీకు బాధగా అనిపించడం లేదా? నువ్వు ఆ మారుతి కారణంగా నీ మిత్రులందరికీ దూరంగా ఒంటరిగా ఆడుకోవాలి. అది నీకు బాధగా లేదా? గురువు గారి కోసం పుష్పాలు ఎంచడానికి నీ స్నేహితులు ఆ మారుతి సహాయం తీసుకుంటున్నారు. కొంత బాధ అయితే కలుగుతోంది. అయితే ఇప్పుడు చెప్పు, ఈ బాధ నీకు ఆనందంగా ఉందా? నువ్వు రోజు ఇలా బాధతోనే ఉండాలనుకుంటున్నావా? అలా కాదు అనుకుంటే అప్పుడు నువ్వు ఆ మారుతేనే మర్కట్ను దాని స్థానానికి తిరిగి పంపించాలి. అంటే తన రాజభవనానికా? కాదు, నేను ఆ మర్కట్ని ఎక్కడికి పంపించాలో నేను చూపిస్తాను. కానీ నిదానంగా. ఒకవేళ నువ్వు నీ మిత్రుడు మహాబలి శ్రేయోభిలాషి మాట వింటే తిరిగి నీ మిత్రులందరూ మళ్ళీ నీతోనే కలుస్తారు. ఇది ఖాయం. కానీ దానికి నేనేం చేయాలి? నేను ఏ విధంగా అయితే చెప్తానో ఆ విధంగా చెయ్యాల్సి ఉంటుంది. ఆ బాలకుడికి ఏం చెప్తున్నారు? అసలు తను ఏం చేయాలనుకుంటున్నారు? భగవంతుడా, ఇక మీరే వాలి అన్నయ్యకి సద్బుద్ధిని ఇవ్వగలరు. వాలిలోని అహంకారము అతనిలోని మిథ్య రెండూ కలిసి అతని బుద్ధిని హరించాయి. త్రిమూర్తులు ఎంత శక్తివంతులైనప్పటికీ అహంకారం యొక్క ప్రభావం నుంచి వారు సైతం తప్పించుకోలేకపోయారు. అహంకారం అనేది ప్రాణిని తన లక్ష్యం నుంచి దూరం చేస్తుంది. అలా లక్ష్యానికి దూరమైన ప్రాణి సర్వదా హాని తలపెడుతూ ఉంటాడు. వాలి కూడా ఇప్పుడు అదే మార్గంలో అడుగులు వేస్తున్నాడు. ప్రభు, వాలి మళ్ళీ మారుతిని వృక్షాశకుడు దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏ పన్నాగం పన్నాడు? పట్టుకున్నాను 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 వాలి అన్నయ్యని పట్టుకున్నాను. వాలి అన్నయ్యని పట్టుకున్నాను.
అన్నయ్య మీరు మళ్ళీ పాఠశాలలో చూస్తుంటే మీకు కూడా పాఠశాల అంటే ఇష్టం అనిపిస్తోంది. లేదు, పాఠశాల అంటే నాకు అసలు ఇష్టం లేదు. నాకు నువ్వంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే నువ్వు చాలా బలశాలివి, నీటి మీద రాతి ఆటల్లో చాలా శ్రేష్ఠుడివి. ఇక నీ వేగం అయితే అద్భుతం, అతుల్యము. ఎందుకంటే మారుతి పాలు తాగుతాడు, అది కూడా బోలెడంతా. మారుతి, ఇలాంటి చిన్న చిన్న ఆటలు వదిలిపెట్టు. మనం ఒక పెద్ద పోటీని పెట్టుకుందాము. పోటీనా? అరే మారుతి, పోటీ అంటే ఎవరిలో ఎంత సాహసం ఉందో చూపించుకోవడం, అలాగే ఎవరు ఎంత బలవంతులు అని. అయితే చాలా ఆనందంగా ఉంటుంది కదా. సరే, అయితే పోటీని ఇప్పుడే మొదలు పెడదాము. లేదు లేదు, మొదలు పెడదాం. ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదంటే మరెప్పుడు? అది ఇప్పుడు కాదు, రేపు ప్రారంభిద్దాం. ఆశ్రమం ప్రాంగణంలో పురాతన పాఠశాల దగ్గర. కానీ ఇప్పుడు ఇక్కడెందుకు పెట్టుకోకూడదు? లేదు, ఇప్పుడు ఇక్కడ పోటీ పెట్టుకోవడం సాధ్యం కాదు. పెద్ద ప్రదేశం కావాలి కదా, అలాగే ఆట కోసం ప్రాంగణం కూడా కావాలి, అలాగే ఏర్పాట్లు కూడా చేసుకోవాలి కదా. అవును కదా? అవునవును, నిజంగా చాలా సరదాగా అనిపిస్తుంది. అవునవును, తప్పకుండా ఆనందం కలుగుతుంది. అవును. వాలి అన్నయ్య, महाबली हनुमत की रुचिकर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान। दंभ क्रोध मोह ईर्षा माया हृदय वाली ने कलुषित पाया। అన్నయ్య నువ్వు చాలా మంచివాడివి. चले पुनीति अटल रहे विषधर कितने लिपटे जाते चंदन विषमय नहीं हो जाते। महाबली हनुमत की रुचिकर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान। రేపు చాలా బాగుంటుంది, పెద్ద పోటీ జరుగుతుంది. అవునవును, రేపు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయం. అవును, భలే, మనకి ఆనందంగా ఉంటుంది. ఆ మహాబలి వాలి చెప్పింది నిజం. అతడి ఆలోచన అద్భుతంగా ఉంది. అమావాస్య రోజు కోసం ఎదురు చూడాల్సిందే. అప్పుడు కేసరి జీవితంలో శాశ్వతంగా అమావాస్యలాగా దట్టమైన చీకటి కమ్ముకుంటుంది. అవును, దట్టమైన చీకటి. మారుతి వెళ్తాడు పోటీకి, మారుతి వెళ్తాడు పోటీకి. భలే దేవి భలే, ఇది చాలా అందమైన అంగవస్త్రము. దీనిని నేను ఎంతో శ్రద్ధగా చేశాను. ఎవరి కోసం చేశావు దేవి? అందరికంటే ఎక్కువ ఎవరిష్టమో వాళ్ళ కోసం. అయితే ఇది నా కోసమే చేసుంటావు. దీని రంగు ఎంతో చక్కగా ఉంది. పైగా దీని మీద ఉన్న పూసలు చూడు, చాలా అందంగా అలంకరించావు.
ఇది నాకు చాలా బాగుంటుంది. ధన్యవాదాలు. అమ్మా, ఇంత అందమైన అంగవస్త్రాన్ని నువ్వు ఎవరి కోసం తయారు చేశావు? దీనిని నేను ఎవరి కోసం చేశానంటే నాకు అందరికంటే ఎక్కువ ఇష్టమైన వాళ్ళ కోసం. తెలుసా, ఇందులో ప్రతి ఒక్క ముత్యాన్ని నేను ఎంతో ఇష్టంతో గుచ్చాను. ఇంకా పైగా ఇందులో ఒక్క దారంలో నా ప్రేమ ఉంది. అమ్మా, ఈ రంగు నాకు చాలా బాగుంటుంది. లేదు లేదు, ఈ వస్త్రము నాకే ఎక్కువగా బాగుంటుంది. నాన్నగారు, ఇది మీకు చాలా చిన్నది అయిపోతుంది. ప్రేమతో ఇచ్చిన వస్తువు చిన్నదైనప్పటికీ పర్వాలేదు. మనం బహుమానం ఇచ్చిన వాళ్ళ భావనని అర్థం చేసుకోవాలి. సరే నాన్నగారు, దీనిని మీరే తీసుకోండి. దేవి, మారుతి దిగులుగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. నేను కూడా తను దిగులుగా ఉంటే చూడలేను స్వామి. మనం తనకి నిజాన్ని చెప్పేద్దాం. నిజమే దేవి, ఈ అంగవస్త్రము నాకు చాలా చిన్నదైపోతుంది. చూసారా నాన్నగారు, చూసారా? మారుతి కూడా మీతో అదే కదా అన్నాడు నాన్నగారు. దేవి, ఒకవేళ నీవు దీనిని మారుతి కోసం చేయలేదు కదా? నేనైతే మొదటే చెప్పాను కదా, ఇది ఎవరి కోసమంటే నాకు వాళ్ళంటే చాలా ఇష్టమని. మారుతి కంటే నాకు ఇంకా ఎవరు ఇష్టమవుతారు? ఈ రంగు నాకు చాలా బాగుంది కదమ్మా. అమ్మా, నువ్వు నిజంగానే చాలా అందమైన అంగవస్త్రాన్ని తయారు చేసావు మారుతి కోసం. ఇదిగో నువ్వు చూసావా, అమ్మ తయారు చేసిన అంగవస్త్రం ఎలా ఉందో? అమ్మ, మారుతికి తన మిత్రుడికి ఈ అంగవస్త్రము చాలా నచ్చింది. ధన్యవాదాలమ్మా. ఏ కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత ఇంకా సద్భావనలు ఉంటాయో ఆ కుటుంబం ఒకవేళ ఎవరూ లేక ఏకాంతంలో ఉన్నప్పటికీ వారు అప్పుడు కూడా స్వర్గంలో ఉన్నట్టుగానే భావిస్తారు. కానీ ఏ కుటుంబంలో గొడవలు, కొట్లాటలు ఇంకా దుర్వ్యవహారాలుంటాయో ఆ కుటుంబంలో ఉన్నవారికి అక్కడ ఎటువంటి భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యులు సుఖశాంతులకి దూరంగానే ఉంటారు. మీరు ఇంత పెద్దవారు అయినప్పటికీ మీకు తెలీదా? భూదేవికి మీరు నమస్కరించాలి, అంతేగాని ఉమ్మకూడదు.
నాకు నువ్వంటేనే చాలా ఇష్టము. ఒకవేళ నేనేదైనా తప్పు చేస్తున్నానా? ఒకవేళ నిజంగానే ఆ మర్కట్ మీద ఓ పరమశివుడి ప్రత్యేక కృప లేదు కదా? ఒకవేళ సుగ్రీవుడి కథనం యథార్థం కాదు కదా? నేను అధర్మ మార్గంలో వెళుతున్నానా? నా వంటి మహాబలవంతుడి మనసులో ఉన్నట్టుండి ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అమ్మ నా కోసం తయారు చేసిన అంగవస్త్రము ఎంతో అందముగా ఉంది. రేపు ఈ అంగవస్త్రాన్ని వేసుకుని మారుతి పోటీలో పాల్గొంటాడు. ఇక అందరినీ ఓడించేస్తాడు. అందరినీ అందరినీ ఓడించేస్తావా? ఎవరిని ఓడిస్తావు కుమారా? రేపందరినీ ఎందుకు ఓడించాలి కుమారా? నాన్నగారు రేపు నా మిత్రులు ఒకరు పోటీని ఏర్పాటు చేశారు. ఇక మారుతి మిత్రులు అందరూ కూడా ఆ పోటీలో పాల్గొనబోతున్నారు. వాళ్ళతో మారుతి కూడా. ఏం పోటీ అసలది? ఏమేముంటాయి ఆ పోటీలో? ఏముంటాయంటే ఏముంటాయి దాని గురించి మారుతికి అసలు తెలియదు. అదైతే రేపే తెలుస్తుంది. ఏది ఏవైనా రేపటి పోటీలో మారుతియే తప్పకుండా గెలుస్తాడు. కానీ కుమారా, నీవు ఇప్పుడు చాలా చిన్నవాడివి. ఒకవేళ నీకు బదులుగా వేరే ఎవరైనా గెలిస్తే? అప్పుడు మారుతికి చాలా బాధ కలుగుతుంది. ఒకవేళ నీ స్థానంలో మరొకరు గెలిచారు అంటే? అప్పుడు మారుతికి చాలా బాధ కలుగుతుంది. రేపు పోటీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం అందరం కలిసి ఒక పోటీ పెట్టుకుందామా? ఏంటి పోటీనా? హా, అమ్మా, ఈ ఎర్రటి పళ్ళను టక్కుటక్కున తినేయటమే పోటీయా? కాదు కుమారా, మన ఈ పళ్ళతో ఒక అందమైన భవనాన్ని నిర్మిద్దాం. చూద్దాము అందరికంటే అందమైన భవనం ఎవరు త్వరగా చేస్తారు. పళ్ళతో భవనమా? ఆ, నాకు నా చిన్నతనంలో మా అమ్మమ్మే ఆట నేర్పింది. కానీ అమ్మ, పళ్ళతో భవనాన్ని ఎలా నిర్మిస్తామో? నేను వివరిస్తాను. ఈ విధంగా
ఒక పండు మీద మరొక పండు పెట్టి మన భవనాన్ని నిర్మించుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం అందరికంటే ముందు నా భవనమే నిర్మాణం అవుతుంది. ఓపిక పట్టండి స్వామి, చూద్దాము ఎవరు త్వరగా చేస్తారు. నా భవనం అయితే ముందుగానే కూలిపోయింది. కానీ అమ్మా, నువ్వు చూస్తూ ఉండు, మారుతి తన పళ్ళతో భవనం ఎలా నిర్మిస్తాడో. చూసారా, నేను గెలిచాను, మారుతి ఓడిపోయాడు. మారుతి ఓడిపోయాడా?